ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆస్తి తగాదాలు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలో రాకేష్ అనేటువంటి సోదరుల మధ్య జరిగినటువంటి ఒక గొడవ హత్యకు దారితీసింది. రాజేష్ అనేటువంటి వ్యక్తి గత కొంతకాలం నుంచి ఓ వాటర్ ట్యాంక్ తీసుకొని నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ బాత్రూమ్ విషయంలో గొడవ చిలికి గాలివానగా మారింది. రాజేష్ కుటుంబ సభ్యులు అతని సోదరుడు రాకేష్తో కలిసి దాడి చేశారు. కత్తితో రాకేష్ తన సోదరుడైనటువంటి రాజేష్ మీద అటాక్ చేయడంతో తీవ్రంగా గాయపడ్డటువంటి రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీని మీద పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నాం, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పేసి వివరించడం జరిగింది. అయితే ఇలాంటి చిన్న విషయాలకు సైతం గొడవలు ముదరడం, హత్యలకు దారితీయడం అనేది చాలా కామన్గా మారింది. ఇట్లాంటి వారిని కౌన్సిలింగ్ ద్వారా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మేము మాదే వాటర్ ప్లాంట్ వాళ్ళ అమ్మమ్మ మాకు అమ్మితే మేము వాటర్ ప్లాంట్లో ఎన్ని రోజులు కిరాయికి ఉండి వాటర్ ప్లాంట్లో ఉంటామని వచ్చి బాత్రూమ్ కట్టుకుంటున్నాం. బాత్రూమ్ వాళ్ళ మాకు అమ్మినప్పుడు ఏమని లేరు, ఇప్పుడు మాకు వాళ్ళ బాత్రూంలో పొత్తున్నది, మాకు వాళ్ళ రూమ్లో పొత్తున్నది అని అత్తే ఈయన సైలెంట్గానే ఉన్నాడు. రూమ్లో వేసి వచ్చి 10 మంది మా చిన్నత్త, నడిపత్త, చిన్నమామ, నడిపి మామ, మా మరిది, మా మామ అందరు కలిసి కత్తితో కొట్టి కోటే గంగరాజం, కోటే రాకేష్, కోటే గంగరాజం, మంచాల రాజేశం, మంచాల లక్ష్మి, కోట మరదలు కోట మానస. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.